మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వెలుగొండ మండల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. మనకు పెద్దలు అమరవీరులు అందరూ కూడా పోరాడి ఎంతో కష్టపడి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. దాని సందర్భంగా మనం అందరం కూడా ఈరోజు ఈ మాదిరిగా ఉన్నామంటే మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి అందరం కూడా కలిసిమెలిసిగా ఉంటున్నాం, జీవిస్తున్నాం. అందరం కూడా ఇంకా కూడా మనము దేశ ప్రజల కోసం ఎంతో పాటుపడాలి, ఎంతో కష్టపడాలి, ఇంకా ఎన్నో కార్యక్రమాలను మనం చేయాలి. ఇంకా మనం స్వాతంత్ర మన గాంధీ గారి కళలు, మనం అంబేద్కర్ కళలు మనం ఎప్పుడు కూడా నెరవేరుస్తూ మనము వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ మనం అందరం కూడా కలిసిమెట్టుగా ఉండాలని కోరుకుంటూ అందరికి కూడా ఈ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరూ తెలియజేస్తున్నాం. అందరూ విధిగా రైట్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో విధులు కూడా అదే విధంగా ఉంటాయి. అందరూ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరూ ప్రజలంతా సహాయ సహకారాలు అందించుకోవాలని, స్నేహపూర్వకంగా ఉండాలని, అందరూ పెద్దల పట్ల గౌరవంగా ఉండాలని కోరుకుంటూ తెలుసుకుంటున్నాం. మండల ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా అందరూ మనం జాతిని గౌరవించవలసి ఉన్నది కాబట్టి దయచేసి అందరూ మనం జాతి పట్ల దేశభక్తి కలిగి ఉండాలని, మన దేశం పట్ల మనం ఎప్పుడూ దేశభక్తి కలిగి ఉండి దేశం ముందు పోవడానికి అందరూ తమ వంతు కృషి చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన వెంకటేశ్వర కాలనీ అసోసియేషన్ తరఫున ఉన్న పేరున మన కాలనీ వాసులందరికీ, పత్రికా సోదరులకు అందరికీ ఆగస్టు 15 శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈనాడు మరి భారతదేశంలో ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామంటే ఆనాడు ఎందరో త్యాగఫలము, ఎంతోమంది ప్రాణాలు అర్పించి సుభాష్ చంద్రబోస్ అసమంటులు మహానీయులు హిమ్మత్ అయితే గోల్చెలావని బ్రిటిష్ వారిని గడగడలాడించి మరి అలాంటి ఎంతోమంది నాయకులు ముందుకొచ్చి మరి జవహర్లాల్ నెహ్రూ, పండిత్, అదేవిధంగా మరి నెహ్రూ గారు వీళ్ళందరూ కలిసితో పాటు మహాత్మా గాంధీ గారు అందరూ ఉద్యమం చేసి ఆనాడు మన దేశానికి స్వాతంత్రం తీసుకొస్తే ఈనాడు స్వేచ్ఛగా మనం అందరం బతుకుతున్నాం. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవంగా అందరూ సుఖ సంతోషంగా పండుగ వాతావరణంలో జరుపుకుంటూ దేశమంతా జెండా ఎగరవేసుకుంటూ ఈనాడు మరి ఆగస్టు 15 అదేవిధంగా 26 జనవరి 2 మనం భారతదేశంలో జరుపుకోవడం జరుగుతున్నది. కాబట్టి ఇంకా ముందు కూడా ఈ భారతదేశంలో ఎలాంటి శత్రు సైన్యాలు కన్ను ఎట్టి కూడా చూడకుండా ఈనాడు పాకిస్తాన్ వాళ్ళు ఏదో కావాలని మొన్న కొంచెం మన వాళ్ళని చాలా దారుణంగా మరి మతం అడుక్కుంటూ కులం అడుక్కుంటూ చంపినారు. అలాంటి దుర్మార్గులని మరి ఈనాడు పారదోలే అవసరం ఉన్నది. ఇక ముందు కూడా ఎవరైనా శత్రు దేశాలు ఏమైనా వస్తే దేశ ప్రజలందరూ ఏకమై తరిమి కొట్టవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ భారతీయులంతా ఐక్యతగా ఉండి భారతదేశం అంతా సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈనాడు కాలనీ వాసులు కూడా అందరూ మరి ఒక పండుగ సందర్భంగా జమ అయినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ కాలనీకి మొన్న నేను జడ్పీటీ ఫండ్ నుంచి పెట్టిన 3,50,000 కాకుండా మొన్న రాఖీ పౌర్ణమి రోజు ఎంపీ గారి దగ్గర పోయినప్పుడు 5 లక్షల రూపాయలు అడిగినాము. అది ఇమీడియట్లీ శాంక్షన్ చేస్తున్నాడు. ఆ 2-3 రోజులలో వర్క్ ఆర్డర్ కూడా తెచ్చి మీకు కాలనీ వాసులకు అందిస్తాను. మరి ఆ 5 లక్షలతో పాటు అంతకుముందుకు పెట్టిన 3.5 తోటి మరి ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్న నరసింహ ఎలాంటి పెండింగ్ పెట్టకుండా కాలనీ వాసులు కూడా బాధ్యత తీసుకొని కట్టించుకోవాలని అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.